అందరికీ నమస్కారం. నా పేరు కేలత. నేను డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్ల నందు వృక్షశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం ఆవరణ సంబంధ పిరమిడ్లు. ముందుగా ఆవరణ వ్యవస్థ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆవరణ వ్యవస్థ అనేది జీవావరణంలోని ముఖ్యమైనటువంటి భాగం. జీవావరణం అనేది అనేక ఆవరణ వ్యవస్థలు కలిసి జీవావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. భూమిపై ఉన్నటువంటి జీవులు వాటి చుట్టూ ఉన్నటువంటి భౌతిక పరిసరాలన్నింటినీ కలిపి మనం జీవావరణము అంటాము. ఈ జీవావరణంలో వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. సహజంగా మనకు ఆవరణ వ్యవస్థలను రెండు రకాలుగా వర్గీకరించుకుంటాం. కృత్రిమ ఆవరణ వ్యవస్థలను, సహజ ఆవరణ వ్యవస్థలను. వీటిని మనము శక్తి ప్రవాహం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. సహజ ఆవరణ వ్యవస్థలు భౌమ్య ఆవరణ వ్యవస్థలని మరియు జల ఆవరణ వ్యవస్థలని మరి తిరిగి వర్గీకరించుకోవచ్చు. ఈ విధంగా వివిధ ఆవరణ వ్యవస్థల్లో అసలు ఆవరణ వ్యవస్థ అనేటువంటిది ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణము అని అంటారు. ఈ యొక్క ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదము, ఎకోసిస్టమ్ అనేటువంటి పదమును మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఏజీ ట్రాన్స్లే. ఇతను ఇంగ్లీష్ శాస్త్రవేత్త. ఈ యొక్క ఏజీ ట్రాన్స్లే అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా జీవావరణంలో ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదమును ఉపయోగించడం జరిగింది. జీవ సంబంధమైన మరియు నిర్జీవ సంబంధమైన కారకాల సమాకలనం ద్వారా ఏర్పడే వ్యవస్థనే ఆవరణ వ్యవస్థ అని అంటారు. ఓడం ఆవరణ వ్యవస్థను జీవులు, నిర్జీవ పరిసరాలు కలిసి నిర్వహించే ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా నిర్వచించాడు. ఈ విధంగా వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు జీవావరణంలో ఉండడం జరుగుతుంది. ఈ ఆవరణ వ్యవస్థలో జీవులు, సజీవులు, నిర్జీవులు అనేటువంటివి ఉంటాయి. నిర్జీవ కారకాలు భౌతికమైనటువంటి వాతావరణ సంబంధ కారకాలు మరియు కాంతి, ఉష్ణోగ్రత, తేమ శాతం ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన కారకాలకి, వాతావరణ సంబంధ కారకాల కిందకి రావడం జరుగుతుంది. సేంద్రియ పదార్థాలు, ఖనిజ మూలకాలు ఇవన్నీ కూడా కార్బన పదార్థాల కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా నిర్జీవ కారకాలు. మరి సజీవ కారకాలు ఏంటి? సజీవ కారకాలు ఇవి స్వయం పోషితాలుగా మరియు పరపోషితాలుగా మనం వీటిని వర్గీకరించుకోవచ్చు. జీవం ఉండి అనేక జీవక్రియలు జరిపేటువంటి జీవులను మనం ఇక్కడ సజీవులను అంటున్నాం. ఇందులో ఈ యొక్క స్వయం పోషితాలంటే వాటి ఆహార పదార్థాలను అవే తయారు చేసుకున్నటువంటి జీవులను మనం స్వయం పోషితాలని చెప్పడం జరుగుతుంది. ఆకుపచ్చని మొక్కలు, కొన్ని రకాలైనటువంటి స్వయం పోషిత బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, నీటి మొక్కలు ఇవన్నీ కూడా మనకి స్వయం పోషిత మొక్కలుగా, స్వయం పోషిత జీవులుగా చెప్తాం. ఆహారం కోసం వేరే ఇతర జీవుల మీద ఆధారపడేటువంటి జీవులను మనం పరపోషితాలు అంటారు. ఈ పరపోషితాలను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించారు. అవి స్థూల వినియోగదారులు మరియు సూక్ష్మ వినియోగదారులు. స్థూల వినియోగదారులు అంటే వినియోగదారులు, అవి ఆహారం కోసం వేరే ఇతర జీవుల మీద ఆధారపడి ఉండటం జరుగుతుంది. పరిమాణంలో పెద్దవిగా ఉండి ఇతర జీవులపైన ఆహారం కోసం ఆధారపడేటువంటి పరపోషిత జీవులనే ఇక్కడ స్థూల వినియోగదారులు అంటున్నాం. ఈ స్థూల వినియోగదారులు తిరిగి మూడు రకాలు: ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులని శాకాహారులుగా అని చెప్పవచ్చు. ఈ శాకాహారులు అంటే ఆహారం కోసం నేరుగా మొక్కలని ఆహారంగా తీసుకున్నటువంటి జీవులని శాకాహారులు అంటాం. ఆవు, కుందేలు, మిడతలు ఇవన్నీ కూడా శాకాహారుల కిందకి రావడం జరుగుతుంది. ప్రాథమిక వినియోగదారులుగా చెప్పుకుంటాం. ద్వితీయ వినియోగదారులు వచ్చేసి శాకాహారులను మరియు ఆకుపచ్చని మొక్కలను ఆహారంగా తీసుకున్న మొక్కలు మనం ఇక్కడ శాకాహారులు, మాంసాహారులు అని అంటారు. వీటిని ద్వితీయ వినియోగదారులు అని చెప్పడం జరుగుతుంది. నక్క మరియు తొండ, పాము, కప్ప ఇవన్నీ కూడా ద్వితీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులని మనం ఉన్నత శ్రేణి వినియోగదారులు అంటాం. గద్ద, పులి, సింహం, నెమలి ఇవన్నీ కూడా తృతీయ వినియోగదారులు. ఉన్నత శ్రేణి వినియోగదారులను కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మ వినియోగదారులు అంటే ఏంటో తెలుసుకుందాం. పరిమాణంలో చిన్నవిగా ఉండేటువంటి వినియోగదారులని మనం ఇక్కడ సూక్ష్మ వినియోగదారులు అంటే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి తిరిగి రెండు రకాలు: చిన్నకారులు ఉంటాయి, పరివర్తనదారులు ఉంటాయి. ఇవి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను అంటే జంతు వృక్ష కళిబరాలను విచ్ఛిన్నం చేసి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి సజీవ, నిర్జీవ పరిసరాలు ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూ ఒక ఆవరణ వ్యవస్థను ఏర్పరచడం జరిగింది. అయితే ఈ ఆవరణ వ్యవస్థ యొక్క క్రియాత్మక ధర్మాలను మనం అధ్యయనం చేయాలంటే ఆవరణ సంబంధ పిరమిడ్ల గురించి మనం తెలుసుకోవాలి.
ఆవరణ సంబంధ పిరమిడ్లు అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఆవరణ వ్యవస్థలో జీవ నిర్జీవ అనుఘటకాలకు మధ్యలో వాటి పోషణకు సంబంధించి సన్నిహిత సంబంధాలను మనం గమనించవచ్చు. ఒక ఆహారపు గొలుసులో మనం వాటి యొక్క వివిధ పోషక స్థాయిలను మనం గమనిస్తూ ఉంటాం. ప్రాథమిక పోషక స్థాయి అనేటువంటిది ఉత్పత్తిదారులు, ద్వితీయ పోషక స్థాయిలో శాకాహారులు, మరియు తృతీయ పోషక స్థాయిలో మాంసాహారులు, మరియు చతుర్థ పోషక స్థాయిలో వచ్చేసి ఇక్కడ ఉన్నత శ్రేణి మాంసాహారులు అనేటువంటివి, చివరి పోషక స్థాయిలో మనకి విచ్ఛిన్నకారులు అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా వివిధ పోషక స్థాయిలను మనం ఆహారపు గొలుసులో చూడవచ్చు. మనకు తెలుసు ఆహారపు గొలుసు అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు మరియు విచ్ఛిన్నకారుల వరకు జరిగేటువంటి ఆహార పదార్థాల రవాణాన్ని మనం ఆహారపు గొలుసు అని అంటాము. ఈ ఆహారపు గొలుసులో వివిధ పోషకాల స్థాయిలను చూసాం. ఈ వివిధ పోషక స్థాయిలు ఒక ఆహారపు గొలుసులోని వివిధ పోషక స్థాయిలకు సంబంధించిన జీవరాశుల మధ్య గల సంబంధాలను తెలిపే రేఖా చిత్రాన్ని ఆవరణ సంబంధ పిరమిడ్లు లేదా ఎకలాజికల్ పిరమిడ్లు అంటారు. బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ ఎల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఎకలాజికల్ పిరమిడ్లను వివరించడం జరిగింది. అందువలన వీటిని ఎల్టోనియన్ పిరమిడ్లు అని కూడా అంటారు. ఈ పిరమిడ్లలో పీఠ స్థానాల్లో ఉత్పత్తిదారులు, తర్వాత స్థానాలలో వివిధ రకాల వినియోగదారులు అనేటువంటివి ఆక్రమిస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఆవరణ సంబంధ పిరమిడ్లలో వాటి యొక్క నిర్మాణం గురించి చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఒక ఆవరణ సంబంధ పిరమిడ్. ఒక ఆహారపు గొలుసులో వివిధ పోషక స్థాయిలో ఉన్నటువంటి జీవుల మధ్య గల సంబంధాన్ని తెలిపేటువంటి రేఖాచిత్ర పటంలో ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ పీఠ స్థానంలో ఉత్పత్తిదారులు, రెండవ స్థానంలో ప్రాథమిక వినియోగదారులు, మరియు మూడవ స్థానంలో తృతీయ వినియోగదారులు, అగ్రస్థానంలో తృతీయ వినియోగదారులు అనేటువంటివి ఆక్రమించి ఉండడం జరిగింది. ఈ యొక్క ఉత్పత్తిదారులు అనేటువంటివి ప్రథమ పోషక స్థాయిలో ఉంటాయి. శాకాహారులు ద్వితీయ పోషక స్థాయిలో మరియు మూడవ పోషక స్థాయిలో తృతీయ వినియోగదారులు, నెక్స్ట్ తృతీయ వినియోగదారులు వచ్చేసి నాలుగవ పోషక స్థాయిలో ఉంటాయి. ఈ విధంగా వివిధ పోషక స్థాయిలలో ఉండేటువంటి జీవుల మధ్య గల సంబంధాలను, పోషణకు సంబంధించిన సంబంధాలను తెలిపేటువంటి ఈ రేఖాచిత్ర పటాన్ని ఇక్కడ ఆవరణ సంబంధ పిరమిడ్లు అని అంటున్నాం. ఈ ఆవరణ సంబంధ పిరమిడ్లు 3 రకాలు. అవి సంఖ్యా సంబంధమైన పిరమిడ్లు, జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు, శక్తి సంబంధ పిరమిడ్లు. ముందుగా సంఖ్యా సంబంధ పిరమిడ్లు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులకి మరియు వివిధ రకాలైనటువంటి వినియోగదారుల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని, అంటే ఉత్పత్తిదారుల మరియు వినియోగదారుల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రాన్ని సంఖ్యా సంబంధ పిరమిడ్లు అంటారు. ఈ సంఖ్యా సంబంధ పిరమిడ్ల యొక్క ఆకృతి అనేటువంటిది వివిధ రకాల ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాలుగా ఉంటుంది. ఇది నిటారుగా కానీ, తలక్రిందులుగా కానీ, కండె ఆకారంలో కానీ ఉండవచ్చు. పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పచ్చని గడ్డి బీడులు కానీ లేదా పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అనేటువంటివి గడ్డి మొక్కలు మరియు ఇతర గుల్మాలు అనేవి ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఇది ప్రాథమిక పోషక స్థాయిని ఆక్రమించి ఉంటాయి. ఇవి పిరమిడ్లో పీఠ స్థానాన్ని ఆక్రమించి ఉంటాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో గడ్డి మొక్కలు, ఇతర గుల్మాలు ఎక్కువ సంఖ్యలో విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు పిరమిడ్లో పీఠ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఉత్పత్తిదారులను తినేటువంటి ఆహారంగా తీసుకునేటువంటి జీవులను మనం ఇక్కడ శాకాహారులని, వీటిని మనం ప్రాథమిక వినియోగదారులని కూడా అంటాం. ఉదాహరణకి మిడతలు, కుందేళ్ళు, ఎలుకలు అనేటువంటివి ఈ యొక్క పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులుగా ఉన్నాయి. వీటి సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ శాకాహారులను ఆహారంగా తినే జీవులను ద్వితీయ వినియోగదారులని అంటారు.
వీటి సంఖ్య ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఈ యొక్క ద్వితీయ వినియోగదారులు అనేటువంటివి తొండలు, కప్పలు, పాములు ఇవన్నీ కూడా పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో ద్వితీయ వినియోగదారులు. ఇక ఈ ద్వితీయ వినియోగదారులను ఆహారంగా తీసుకునేటువంటి ఉన్నత శ్రేణి వినియోగదారులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి గ్రద్దలు, నెమళ్ళు అనేటువంటివి ఈ యొక్క తృతీయ స్థాయిలో ఉండేటువంటి ఉన్నత శ్రేణి వినియోగదారులు. ఇవి ఎక్కువగా పిరమిడ్ అగ్రస్థానంలో ఉంటాయి, చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. తత్ఫలితంగా మనం పీఠ స్థానం నుండి అగ్రభాగం వైపు వెళ్ళేటప్పటికీ వీటి సంఖ్య అనేటువంటి తగ్గుతుంది. తత్ఫలితంగా పిరమిడ్ అనేటువంటిది నిటారు ఆకృతిని పొందడం జరుగుతుంది. కాబట్టి పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ యొక్క ఆకృతి ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. ఇక్కడ మనం పటంలో చూస్తే పీఠ స్థానంలో ఉత్పత్తిదారులు అంటే గుల్మాలు మరియు ఆకుపచ్చని మొక్కలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ కీటకాలు, కప్పలు ఇవన్నీ కూడా కీటకాలు అనేటువంటి మిడతలు అనేటువంటివి శాకాహారులుగా ఉన్నాయి. ప్రాథమిక మాంసాహారులుగా వచ్చేసి కప్పలు, పాములు, తొండలు ఇవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అగ్రస్థానంలో నెమలి లేదా గ్రద్ద అనేటువంటిది ఉండడం జరిగింది. ఈ విధంగా మనం క్రింది నుంచి పైకి వెళ్ళేటప్పటికీ ఇటు సంఖ్య అనేటువంటి తగ్గుతూ ఉంది. ఫలితంగా పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ అనేది నిటారుగా ఉండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ అనేటువంటిది పీఠ భాగంలో అంటే సంబంధ పిరమిడ్లో ఈ యొక్క పీఠ భాగంలో ఉత్పత్తిదారులు, రెండవ స్థాయిలో జంతు ప్లవకాలు, మూడవ స్థాయిలో పెద్ద చేపలు, నాలుగవ స్థాయిలో ఉన్నత శ్రేణి చేపలు అనేటువంటివి అంటే తిమింగలను కానీ షార్ అనేటువంటి విస్తరించి ఉంటాయి. ఈ విధంగా ముందుగా పీఠ స్థానంలో వృక్ష ప్లవకాలైనటువంటి ఉత్పత్తిదారులైనటువంటి వృక్ష ప్లవకాలు ఉంటాయి. ఉదాహరణకి శైవలాలు, డయాటంలు, నీటి మొక్కలు ఇవన్నీ కూడా ఈ యొక్క పీఠ భాగంలో ఉంటాయి. జంతు ప్లవకాలు అనేటువంటివి రెండవ స్థాయిలో పిరమిడ్ యొక్క రెండవ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకి కీటకాలు, చిన్న చేపలు అనేటువంటివి ఈ రెండవ స్థాయిలో ఉన్నటువంటి జంతు ప్లవకాలకు మనం ఉదాహరణ. వీటి సంఖ్య అనేటువంటిది ఉత్పత్తిదారుల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మూడవ స్థాయిలో మాంసాహారం అనేటువంటి పెద్ద చేపలు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. నాలుగవ స్థాయిలో ఉన్నత శ్రేణి మాంసాహారులైనటువంటి తిమింగలాలు, కింగ్ ఫిషర్లు, హెరాన్లు ఇవన్నీ కూడా ఈ ఉన్నత శ్రేణి మాంసాహారులుగా ఉంటాయి. ఇవి నాలుగవ స్థాయిలో ఉంటాయి. వీటి యొక్క కొలను ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిలకు చెందిన జీవుల సంఖ్య అనేటువంటి సాపేక్ష క్షీణత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అందువలన ఈ పిరమిడ్ కూడా ఇది ఖండ ఆకారంలో ఉండడం మనం గమనించవచ్చు. ఇది ఈ విధంగా చూస్తున్నాం. పీఠ భాగంలోనైతేనేమో వృక్ష ప్లవకాలు, నెక్స్ట్ జంతు ప్లవకాలు వచ్చేసి చిన్న చిన్న చేపలు అనేటువంటివి రెండవ స్థానంలో, మూడవ స్థానంలో కొద్దిగా పెద్ద చేపలు, అగ్రస్థానంలో వచ్చేసి కింగ్ ఫిషర్లు, హెరాన్లు ఇవనేటువంటివి, కొంగలు అనేటువంటివి ఇక ఆవరణ వ్యవస్థలో అగ్రస్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఇది కొలను ఆవరణ వ్యవస్థలోని సంఖ్యా సంబంధ పిరమిడ్లు. ఇప్పుడు అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అడవి ఆవరణ వ్యవస్థలో ప్రధానమైన ఉత్పత్తిదారులుగా వృక్షాలు ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో విస్తరించి ఉంటాయి అడవిలో. కాబట్టి ఇందులో దీనిపైన ఆధారపడి జీవించేటువంటి జీవుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది వృక్షాలతో పోల్చుకున్నప్పుడు. ఉత్పత్తిదారులపైన ఆధారపడేటువంటి నేరుగా ఆధారపడే జీవులు శాకాహారులు. ఈ శాకాహారుల సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కీటకాలు, పక్షులు, ఏనుగులు, ఇతర జంతువులు, ఆకుపచ్చని మొక్కలను తీసుకున్నటువంటి జంతువులన్నీ కూడా ఇక్కడ తక్కువ సంఖ్యలో విస్తరించుతాయి. మూడవ స్థాయిలో ద్వితీయ వినియోగదారులైనటువంటి మాంసాహారులు ఉంటాయి. సింహాలు, పులులు, నక్కలు ఇవన్నీ కూడా మూడవ స్థాయిలో ఉండడం జరుగుతుంది. వీటి సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి పిరమిడ్ అనేటువంటిది నిటారు ఆకృతిని పొందుకుంటుంది. చివరిగా పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పిరమిడ్ అనేటువంటిది ముందుగా పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా మనకి వృక్షం అనేటువంటిది ఉంటుంది. ఒక వృక్షం పైన ఆధారపడి అనేక రకాలైనటువంటి శాకాహార పక్షులు, ఉడతలు, ఎలుకలు, కుందేలు అనేకం వాటి కింద జీవ ఆవాసాన్ని ఏర్పరచుకొని ఉండడం జరుగుతుంది. వాటిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఈ యొక్క శాకాహారులైనటువంటి పక్షులు, ఉడతలు, ఎలుకలు, కుందేళ్ల పైన వివిధ రకాలైనటువంటి వ్యాధులను కలగజేసేటువంటి జీవులు, పరాన్న జీవులు అనేటువంటివి విస్తరించి ఉంటాయి. అవి పేలు, నల్లు వాటి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తర్వాత చివరిగా ఈ యొక్క పరాన్న జీవుల పైన అధిపరాన్న జీవనం చేసేటువంటి కొన్ని జీవులు ఉండడం జరుగుతుంది. ఈ జీవులని అధిపరాన్న జీవులని అంటున్నాము. ఇవి ఇంకా ఎక్కువ సంఖ్యలో విస్తరించి ఉంటాయి. ఫలితంగా మనము ఈ యొక్క ఉత్పత్తిదారులో ఒక వృక్షం అనేటువంటిది పీఠ స్థానంలో విస్తరించి ఉంటే
ఈ వృక్షం పైన ఆధారపడి అనేక శాకాహార పక్షులు, కుందేళ్ళు, కీటకాలు అనేటువంటివి ఉంటాయి. వీటిపైన ఆధారపడుతూ పేలు, నల్లుళ్ళు అనేటువంటివి ఉన్నాయి. వీటిని ఈ యొక్క పేలు, నల్లులు అంటే పరాన్నజీవుల పైన అది పరాన్నజీవనం చేసినటువంటి బ్యాక్టీరియాలు, ప్రోటోజోన్లు, శిలీంధ్రాలు అనేటువంటి పరాన్నజీవులుగా ఉంటాయి. వీటిని మనం అది పరాన్నజీవులు అంటే వీటి సంఖ్య ఎక్కువ. ఈ విధంగా చూస్తే పీఠ స్థాయిలో ఈ యొక్క ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువగాను, అగ్రస్థానంలో ఈ యొక్క అది పరాన్నజీవుల సంఖ్య ఎక్కువగాను ఉండడం వల్ల పిరమిడ్ అనేటువంటిది తలక్రిందులుగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ యొక్క ఆకృతి ఎల్లప్పుడూ తలక్రిందులుగా ఉంటుంది. ఇప్పుడు మనం జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో ముందుగా జీవద్రవ్యరాశి అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక జీవిలో ఉన్నటువంటి జీవ పదార్థపు బరువుని జీవద్రవ్యరాశి అంటారు. ఈ విధంగా ఒక ప్రమాణ కాలంలో, ఒక ప్రమాణ వైశాల్యంలో జీవులో ఉన్నటువంటి జీవ పదార్థ బరువుని మనం లెక్కగట్టి ఈ విధంగా పిరమిడ్ని మనం నిర్మించవచ్చు. వివిధ స్థాయిలలో ఉండే ఉత్పత్తిదారులు, వినియోగదారులుగా గల జీవ ద్రవ్యరాశిని మనం రేఖాత్మకంగా సూచించడాన్ని ఇక్కడ జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అని అంటారు. గడ్డి బీడుల్లో వివిధ రకాలైనటువంటి అటవీ ఆవరణ వ్యవస్థల్లో ఉత్పత్తిదారులు మరియు ఉత్పత్తిదారులను వినియోగదారులతో పోలిస్తే క్రమంగా జీవ ద్రవ్యరాశి అనేటువంటి తగ్గుతుంటుంది. అందువలన ఈ పిరమిడ్ ఎల్లప్పుడూ కూడా నిటారుగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ కొలను ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అనేటువంటిది తలక్రిందులుగా ఉంటుంది. ఇక్కడ కొలను ఆవరణ వ్యవస్థలో అనుకూల పరిస్థితులు అంటే నీరు ఎక్కువగా లభ్యమైనప్పుడు ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి అనేటువంటిది వినియోగదారుల జీవద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తత్ఫలితంగా పిరమిడ్ అనేటువంటిది నిటారుగా ఉండడం మనం గమనించవచ్చు. కానీ ప్రతికూల పరిస్థితులు అంటే నీరు లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తిదారులు తగ్గిపోవడం జరుగుతుంది. అంటే కొలను ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు అక్కడ ఉత్పత్తిదారులు అనేటువంటివి చనిపోవడం మనం గమనించవచ్చు. కాబట్టి ఉత్పత్తిదారులు తగ్గిపోవడం చేత వినియోగదారుల జీవద్రవ్యరాశి అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో తాత్కాలికంగా కొలను ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్ తలక్రిందులుగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది పట రూపంలో కనుక మనం పరిశీలిస్తే ఈ విధంగా భౌమి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అనేటువంటివి ఎక్కువ జీవద్రవ్యరాశిని కలిగి ఉండడం జరుగుతుంది. అదే మాంసాహారులు ఇక్కడ తక్కువ జీవద్రవ్యరాశిని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. తత్ఫలితంగా ఇక్కడ నిటారుగా ఉండడం మనం గమనిస్తున్నాం. అదే కొలను ఆవరణ వ్యవస్థలోనైతే ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండడం, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్పత్తిదారుల యొక్క జీవద్రవ్యరాశి అనేటువంటిది వినియోగదారుల జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉండడం వల్ల తలక్రిందులైనటువంటి పిరమిడ్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శక్తి సంబంధ పిరమిడ్ల గురించి తెలుసుకుందాం. అన్ని రకాల పిరమిడ్లలోకి ఈ శక్తి సంబంధ పిరమిడ్లు అనేటువంటివి ఆవరణ వ్యవస్థ యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఒక ఆవరణ వ్యవస్థ యొక్క పూర్తి స్వరూపాన్ని మనం స్పష్టంగా తెలియజేయాలనంటే ఈ యొక్క శక్తి సంబంధ పిరమిడ్లను ఉపయోగించబట్టి చెప్పవచ్చు. ప్రతి పోషక స్థాయిలోనూ ఒక ప్రమాణ వైశాల్యం కాలాలలో జీవరాశులు గ్రహించిన శక్తి మొత్తాలనే ఈ శక్తి సంబంధ పిరమిడ్ అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే ఒక ప్రమాణ వైశాల్యం కాలంలో జీవరాశులు గ్రహించినటువంటి శక్తి మొత్తం శక్తిని ఈ శక్తి సంబంధ పిరమిడ్ అనేటువంటిది ఎంత శక్తి గ్రహిస్తుందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. జీవులలో శక్తిని సాధారణంగా మీటర్ స్క్వేర్ పర్ ఇయర్గా సూచిస్తూ ఉంటారు. ఒక సంవత్సర కాలంలో మీటర్ ప్రాంతంలో ఎంత శక్తిని అవి ప్రమాణ వైశాల్యంలో ఎంత శక్తిని గ్రహించిందో మనం మీటర్ స్క్వేర్ పర్ ఇయర్గా సూచిస్తాం. అన్ని రకాల ఆవరణ వ్యవస్థలలో శక్తి సంబంధ పిరమిడ్లు అనేటువంటివి నిటారుగా ఉంటాయి. ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి సరఫరా జరుగుతున్నప్పుడు దానిలో కొంత శాతం అనేటువంటిది ఉష్ణ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. అందువల్ల వినియోగదారులలో ఉత్పత్తిదారుల కన్నా రసాయన శక్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉండడం గమనించవచ్చు, వినియోగదారులు చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క పోషక స్థాయి నుండి మరొక స్థాయికి పోతున్నప్పుడు నష్టాన్ని ఎంత స్థాయిలో జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం ఆ యొక్క మొక్కలలో గల శక్తిని కొలవటానికి ఆక్సిజన్ బాంబ్ కెలోరీమీటర్ను అనే పరికరంను ఉపయోగించి లెక్కగట్టవచ్చు. ఓడం అనేటువంటి శాస్త్రవేత్త అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్ ప్రాంతంలో ఒక పరిశోధనను జరిపి ఈ యొక్క శక్తి సంబంధ పిరమిడ్ గురించి తెలియజేయడం జరిగింది. ఇందులో ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు ఎంత శక్తిని వినియోగించుకుంటున్నాయో తెలియజేయడం జరిగింది. ఇందులో వృక్ష ప్లవకాలు 31,080 కిలో క్యాలరీలు మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ శక్తిని గ్రహించడం
ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. జంతు ప్లవకాలు అయితేనేమో ఇక్కడ 7,980 కిలో క్యాలరీలు పర్ మీటర్ స్క్వేర్ ఇయర్గా లెక్కగట్టారు. మరియు చిన్న చేపలు కీటక లార్వలు అనేటువంటివి 840 కిలో క్యాలరీలు పర్ మీటర్ స్క్వేర్గా, మరియు పెద్ద చేపలు వచ్చేసి 126 కిలో క్యాలరీలు మీటర్ స్క్వేర్ పర్ ఇయర్గా శక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఉత్పత్తిదారులలో శక్తి అనేటువంటిది ఎక్కువగా లభ్యమవుతుంది, శక్తిని అనేటువంటి అవి వినియోగించుకుంటున్నాయి. అదే వినియోగదారుల దగ్గరికి వెళ్ళేసరికి శక్తి అనేటువంటిది తగ్గుతూ ఉండడం మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. అంటే శక్తి అనేటువంటిది నష్టపోవడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. థ్యాంక్ యూ.